టీమిండియా క్రికెటర్ కన్నుమూత వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మరి ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశంలో అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్గా రికార్డు సృష్టించిన టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో 95 ఏళ్ల వయసులో బరోడాలోని తన నివాసంలో మరణించారు. ఇటీవల 12 రోజుల పాటు దత్తాజీరావు ఐసీయూలో ఉన్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. 1952 నుంచి 1961 మధ్య అంటే సుమారు 9 సంవత్సరాల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గైక్వాడ్ 11 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. 4 టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించారు. ఇక 1952లో లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి దత్తాజీరావు గైక్వాడ్ అరంగేట్రం చేశారు. తన చివరి టెస్ట్ను 1961లో చెన్నై వేదికగా పాకిస్తాన్తో ఆడారు. ఇక తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్లో దత్తాజీ ఒక హాఫ్ సెంచరీ చేశారు. అలాగే ఫస్ట్ క్లాక్ క్రికెట్లో బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దత్తాజీ 110 మ్యాచ్లు ఆడి 36 సగటుతో 5,788 పరుగులు చేశారు. అందులో 17 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 249 నాటౌట్గా ఉంది. ఇక బౌలింగ్లో 25 వికెట్లు తీశారు. 1947 నుంచి 1964 వరకు కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. మొత్తంగా 17 ఏళ్ల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన దత్తాజీ బరోడా క్రికెట్ జట్టు ఎదుగుదలకు ఎనలేని కృషి చేశారు. 2016లో 87 ఏళ్ల వయసులో టీమిండియా మాజీ క్రికెటర్ దీపక్ సోదన్ మరణించారు. ఆ తర్వాత భారతదేశపు అత్యంత పురాతన టెస్ట్ క్రికెటర్గా దత్తాజీరావు గైక్వాడ్ గుర్తింపు పొందారు. కాగా దత్తాజీరావు గైక్వాడ్ మరణానికి మాజీ క్రికెటర్లు సంతాపం తెలుపుతున్నారు. ఇక దత్తాజీరావు కొడుకు అంశుమాన్ గైక్వాడ్ కూడా క్రికెటరే కావడం విశేషం. అయితే 1975 నుంచి 87 మధ్యలో టీమిండియాకు 40 టెస్టులు, 15 వన్డేల్లో అంశుమాన్ ప్రాతినిధ్యం అయితే వహించారు. ఇక ఈయనే మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్.